కొంతమంది బయట ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రికి ఒక కులం పట్లను ఒక వ్యక్తి పట్లను వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అధ్యక్ష, నాకు అదే ఉంటే కోటి ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీ చేస్తే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కింద ఎందుకు నామకరణం చేస్తే అధ్యక్ష? కొత్త యూనివర్సిటీ తెలంగాణకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని మంజూరు చేయించుకొని దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టిన అధ్యక్ష. విఘ్నతతో విశాల ప్రయోజనాల కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి ఐఎండ్పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులకు ఎగవేత వేసి నీరవ్ మోడీలు, లలిత్ మోడీలు, విజయ్ మాల్యాలు వేల లక్షల కోట్ల అప్పులు చేసి దేశం విడిచి పారిపోయి ఇతర దేశాలలో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు తప్ప ఎవరు బ్యాంకులకు పన్ను ఎగవేసి అప్పిచ్చినోడికి అప్పేగేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు అధ్యక్ష. కానీ నా గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న రైతాంగం వేల రూపాయల అప్పులు చేస్తే కూడా అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు కట్టుకున్న భార్య. ఆ ముఖ్యమంత్రి గారు నేను అధ్యక్ష వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉంటారు. మేమందరం ఈరోజు గర్విస్తా ఉన్నాం. 11,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి 10 సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు 22,000 మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి 10 సంవత్సరాలు విద్యాశాఖ నిర్వీర్యం చేసి మీరు ఎవరిని పట్టించుకోకపోతే టీచర్స్ ని పేద పిల్లలు చదువుకునే సింపుల్ లెక్క చెప్తాను. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ 200 తక్కువ. ఇది ప్రతి నెల ఆదాయం. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్సోర్స్. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు 88,591 కోటి మేము చెల్లించినాం. అదేవిధంగా మిత్తి